కాలు బాగాలేదు దుంకుతా ఏడైనా ఉడికినావు అనుకో కాలు చేతులు ఏం చెప్పిర్రా ఏం పిచ్చోడిని కనిపిస్తున్నావు అనారానే ఏంది పిచ్చోడిని కనిపిస్తున్నానా ఏంది కదాను ఏనా వాడు పట్టు ఆగు నువ్వు ఉడికినావు అనుకో కాలు చేతులు ఇరగో అరే కట్టప్ప పట్టు పట్టు అన్నది కాలు పెనికింది జా ఉరికిండు కట్టప్ప 6 దాకా ఉరికిపించింది అన్నని నడవనికి వస్తలే నాకు ఇదే వీడియో పెడతాను ఇదే వీడియో పెట్టి లేదురా మీకు మళ్ళీ నేను పెట్టుకుంటున్నా చూడు అందరికి అంత లంగా లెక్కలు మీరు చేసినా కానీ నేను మీ అందరు చూస్తున్నా చూడు నా పెద్ద తప్పు అది ఆగు పెడతా ఆగురా ఆగురా వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ. ఇవాళ వచ్చేసి ఏంటంటే ఇది చాలా అంటే లైక్ ఎట్లా అంటే నాతో తిరుగుడు వీళ్ళకి బోర్ అయిపోయింది అనమాట. సో నాకు వదిలేసి పోయారు, వీళ్ళు వదిలేసి ఫామ్ హౌస్ పోయారు అనమాట. సో అదే టైంకి మనకి స్నాప్ పెట్టింది అయితే మనకు తెలిసింది. అది పెట్టిన తర్వాత మనమైతే ఫామ్ హౌస్కి అయితే పోవడం అయితే జరిగింది. అంటే యాక్చువల్లీ నా కార్ తీసుకొని పోయారు, అంటే కార్ తీసుకొని పోతే నా పట్టుకోలేరు ఏమో అనుకోరు, కానీ మనకు దాంట్లో వీళ్ళు స్నాప్ అంటే నేను స్నాప్ వాడా కదా, సో ఆ స్నాప్లో నాకు తెలిసిపోయింది వీళ్ళేమో బయటికి పోయారు అని చెప్పి. సో అదే టైంకి నేను ఆ కోపంతో వెళ్ళిపోయినా అనమాట. సో ఆడ పోయిన తర్వాత వీళ్ళు ఉరుకుతురు, అదే టైంకి నా కాలు నొప్పి ఉందని వాళ్ళకి తెలుసుగా. సో అదే టైంకి నేను యాక్ట్ చేసిన. సో ఎట్లా దొరికిరు దీంట్లో చూడండి, ఒక్కొక్కళ్ళకి ఎట్లా క్లాస్ తీసుకున్నా. మీరు కూడా ఎప్పుడు అంటే నాతో తిరగడం బోర్ అయిపోయింది, వాళ్ళకి పోరీలతో తిరగాలని ఉందేమో. సో అట్లా అని చెప్పి వీళ్ళకి తిట్టురు, ఏది ఉన్నా ఇమ్రాన్ అన్నతో తిరగాలని చెప్పి. సో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి. వీళ్ళ కామెంట్లలో తిట్టురు ఏంటంటే ఇమ్రాన్ అంటే కామెడీ అయిపోయింది, వీళ్ళకి ఏం చేసినా మొత్తం కామెడీ అయిపోయింది. ఇంత దూరం నాకు నేను అసలు బండి నడపచ్చు ఇంకో మాటికి అయితే నేను వాళ్ళ కారు ఇచ్చి నేను బండి పైన తిరిగే పని. ఇదేనా నా ఫామ్? ఇదేనా? ఇదే కాదు అంటే ఇది ఫామ్ హౌసా? అంటే ఫామ్ హౌసా? ఒకసారి ఎవరైనా ఉన్నారా దీంట్లో? వచ్చారా? అదే ఉన్నారు కదా, ఒక ఫోటో చూపిస్తా ఒకసారి. కట్ చేయి ఫోటో, వీళ్ళేనా? కట్ చేయి. వాళ్ళే కదా? ఎప్పుడు వచ్చారు? నిన్న వచ్చారు. సో గైస్ చూస్తారు కదా, సో వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే అనమాట. అట్లా వచ్చినాం. ఏమైనా కట్ట తీసుకో. నాకు నా తమ్ముళ్ళే అవుతారు వాళ్ళు. నాకు అబద్ధాలు చెప్పి వాళ్ళు ఫామ్ హౌస్కి అయితే వచ్చారు అనమాట. అంటే వాళ్ళ చుట్టాలకి బాగాలేదు అని చెప్పి అది చేసి వచ్చిర్రు. అంటే అట్లా కొట్లాడికి అట్లా ఏం రాలే, మీకు చూపిస్తా లోపల. నా బండి సౌండ్ నేను అది చేస్తాను, బండి నొక్కుంటా. ఎట్లా పోవాలా? బండి ఇన్నే పెడతాం బండి ఫోన్కి మళ్ళా. అదే చాలా దూరం ఉందా? కొంచెం లోపలికి ఉంది సార్, కొంచెం లోపల. వీడు ఉన్నారా? చిన్న గేట్ కనబడుతుంది. ఎంతమంది వచ్చారు? 10 మంది వచ్చారు. 10 మందా? ఆ కార్లో 10 మందిని ఎట్లా వచ్చిందన్నా? ఎన్నో క్లాక్ వచ్చారు? 2 o'clock. నిన్న నిజంగా అంటున్నా, ఇలా కాలు చేతులు ఇరగొట్టేస్తాం. అబద్ధాలు చెప్పి అది చేయడం ఎంతవరకు కరెక్ట్?
ఏమైనా ఉంటే చెప్తే ఎట్లుంటది? నేను ఏమని అంటానా? కాలు బాగాలేదు, దుంకుతా. నువ్వు అది పెట్టు, ఏం కాదు. అరే ఊరికి ఉరికినావు అనుకో, కాలు చేతులు ఇరగొట్టా. ఏం చెప్పిర్రు వాళ్ళు? ఏం చెప్పిర్రు? ఏదైనా ఉరికినావు అనుకో, కాలు చేతులు ఏం చెప్పిర్రా? ఏం పిచ్చోని కనిపిస్తున్నావు అనారానే? ఏంది పిచ్చోని కనిపిస్తున్నానా ఏంది? కదా ఏనా వాడు పట్టు ఆగు. నువ్వు ఉరికినావు అనుకో, కాలు చేతులు ఇరగ. అరే కట్టప్ప పట్టు పట్టు. జల్లి ఉరుకు. అరే పో ఇంకా అన్నా పట్ట ఎట్లానే పట్టు జల్లి ఉరుకు పట్టు. ఏమన్నా అంటే నేను చెప్తానా, మొత్తం చెప్తానా. మొత్తం చెప్తానా. అన్నా నా కాలు బాగాలేక మొత్తం చెప్తున్నా. నా తప్పేం మొత్తం చెప్తా. లేదురా నాకు ఇక్కడ ఎవరికి మొత్తం చెప్తాను. ఎట్టి బాగాలేదన్నా, నేను చెప్తా నీకు. ఒక మాట చెప్పినా అన్న ఫస్ట్. నాడు రే మళ్ళా రాయ్. ఇగో నువ్వు ఇట్లా చేసినా అనుకో, మళ్ళీ టీం నుంచి తీసేస్తా. నేను డైరెక్ట్ అంటున్నా, డైరెక్ట్ ఇప్పుడుగా నేను టీం నుంచి తీసే. జరిగింది చెప్తానా. ఏం జరిగింది చెప్తా. ఇది జరిగింది మొత్తం చెప్తానా. కాలనా రేపే అన్న జరిగింది మొత్తం చెప్తానా. అన్న నువ్వెందుకు వచ్చినావన్నా? అన్న అది జరిగింది మొత్తం చెప్తానా. అన్న ప్లీజ్ అన్న, చెప్పింది అన్న. అన్న వాళ్ళకి అంగువాళ్ళు తీసుకొచ్చినా సాయికి అని చెప్పి ఇంత దూరం. అన్న ప్లీజ్ అన్న. వద్దురా రే, చాలా రే, సిగ్గుండాలా రా అన్న, సిగ్గుండాలా అంటున్నా అని చెప్పింది. సిగ్గుండాలా. ఒక మాట ఎంత చేసినా కూడా, అరే గంగు మీరు ఇంత చేసినా కూడా నేను చూస్తున్నా చూడు. సిగ్గుండాలా. ఫ్రెండ్ అంట అన్న, వాళ్ళ ఫ్రెండ్ అంటేనే నా కాళ్ళు నడవని కలిసలే. కాలు వెనక్కి నేను ప్లీజ్ అయిపోయారా మీరు? అన్న ప్లీజ్ అన్న, చెప్పింది. కాలు వెనక్కి. అరే వీడియో ఆపమన్నా.
అన్న, ఇది వ్యాపారం అన్న, ఇది కూడా లాభం అని చెప్పింది విను అన్న. వీడియో పెడతాను అన్న ఒక్కసారి విను అన్న, కూర్చో, ఒక రెండు నిమిషాలు. కాలు పెరిగి వద్దు రా. కాలు పెరిగి వద్దు. కూర్చో. అన్న చెప్పింది విను అన్న, నీ కాలు పట్టుకుందని చెప్పి గంగు వాళ్ళ ఫ్రెండ్ది ఆ ఫామ్ హౌస్ ఉంది కదా, ఇట్లా వీడియో చేసాం దానికి వచ్చిన అన్న. నువ్వు చుట్టాలకి మంచిలే. నా కారు మీకు మీ బండ్ల మీద పోరు అన్న కారు వడ్డు అడుగురు అబద్ధం చెప్పే అవసరం మేము చెప్పు. నా గంగు గురించి తెలిసి అన్న వాళ్ళ ఫ్రెండ్ది ప్రమోట్ చేసామంటే ఏం ఫ్రమ్ ఫామ్ హౌస్ నాకు చెప్తే ఏమైంది అన్న. అబద్ధాలు చెప్పుడు ఎందుకు? నా గంగు నీకు చెప్పు తీసుకొని కొడతాను. అర్థమైందా? అయిపోయిందా చెప్తావు? అన్న నీకు చెప్తామని అనుకున్నామని వచ్చినాక అరే అర్థం చేసుకో. మొన్ననే అయిపోయినావురా. హాస్పిటల్ వీడియో కాదు మొన్ననే హాస్పిటల్ అంతా నేను ఇదే వీడియో పెడతా. వద్దు నా కాలు ఇయ్యాల మళ్ళా అయింది కదా. కాలు మొక్కుడు వద్దు. లేవనా వద్దు అవసరం లేదు. ఫ్రీగా లేవు వద్దు అవసరం లేదు. ఆగనా నేను లేసా. మీరు అబద్ధాలు ఎందుకు చెప్పిర్రా? అన్న గంగు చెప్తాను నీకు. అబద్ధాలు ఎందుకు చెప్పిర్రా? తప్పు చేయనప్పుడు ఎందుకు ఉరుకుతున్నావు మనం? అరే కొడతానా అన్న అంతే. అయితే లేదా నాతో అయితే బెన్కి మొత్తం అదే. ఎంత దూరం ముందుకు వచ్చినా తెలుసా? అన్న చెయ్యి. చిన్న దూరం ఉందా? కొడతాడా ఏం కుడతావని అన్న చెయ్యి. చెప్పి నువ్వు మీకు నేను ఏదైనా నేను తిప్పనారా అబద్ధాలు? ఓరో హెల్త్ బాగాలేదు అని చెప్పి హెల్త్ బాగాలేదు అని చెప్పి మీకు ఇద్దరా నాకే గలీజ్ అనిపించి నా చేతులు ఖరాబ్ అవుతున్నాయి. గంగు తీసుకొచ్చిండన్న. నా కాలు పెనికిందన్నా. ఏడ కూర్చుంటాను జాగ్రత్త మొత్తం లోపలికి వచ్చేసినామన్నా. అవి అంత దూరం లోపల నువ్వు ఎందుకు ఉరికినావు? నేను ఉరకద్దన్నా కదా. నేను ఉరకద్దన్నా కదా. అన్నా నాతో అయితే లేదు. లేదమ్మా ఇక్కడ ఏం లేదన్నా లోపలికి వచ్చేసినావు నువ్వు. చెప్తేనే ఉన్నాడు ఇద్దరు ఉరకనా అంటే నువ్వు మెల్ల ఉరుకున్నా. కింద పడిపోతుండే 2 సార్లు. ఇక్కడ వాడు వాడేడో ఊరిపోయినా ఆనే ఉండు. కాలు మీద ఎప్పటైతుందన్నా 2 కాళ్ళకైనా కదా. ఎట్లా ఉంటుంది కొంచెం మెల్లమెల్ల అన్నాడు. అది బయటికి ఎంత కూర్చున్నాం మరి. నేను ఇదే వీడియో పెడతాను. అన్న ప్లీజ్ అన్న. ఇదే వీడియో పెట్టి లేదురా మీకు మళ్ళీ నేను పెట్టుకుంటున్నా చూడు. అందరికి అన్న లెక్కలు మీరు చేసినా కానీ నేను మీ అందరు చూస్తున్నా చూడు. నా పెద్ద తప్పు అది. పెద్ద తప్పు. ఎవరు వేసారు ప్లాన్? ప్రమోషన్ అయిందిరా మీకు? పైసల గురించి ఏమని చేస్తారా? ప్రమోషన్ వాళ్ళ ఫ్రెండ్ది friend ది? ప్రమోట్ చేద్దాం గంగు వాళ్ళ ఫ్రెండ్. నాకు చెప్పవచ్చు కదరా. నీకు చెప్తానన్నా మరి హెల్త్ బాగాలేదని ఎందుకు అడిగినావురా? ఎందుకు చెప్పినావు హెల్త్ బాగాలేదని చుట్టాలకి? గంగు తీసుకొచ్చిండన్న. నేను ఆడికి పోయినా గంగు రమ్మంటే వచ్చిన. అదే మాట నిజం చెప్తే అయిపోతుండే. అయిపోయినావురా. నువ్వు ఎందుకు వచ్చినావు అంటే అలా చాలా దూరం ఉన్నా. చాలా దూరం ఉంది. మన వీలు ఎవరికైనా వీలు గంగుబాయ్ గంగు అరే అనిల్ అది కట్ చేయి. వాళ్ళని వీలు పో. వాళ్ళని వీలు కట్ చేయి. అది వాళ్ళని వీలు. భాయ్ హంసి భాయ్ అన్నది కాలు పెనికింది. జా ఉరికిండు కట్టప 6 దాకా ఉరికిపించింది అన్నని. నడవనికి వస్తలే అన్నకి. అసలు నడవనికి వస్తలే. ఇవి లోపల ఆడున్నారు మెల్లగా. కట్టప 6 దాకా ఉరికిపించింది అన్న. కాలు పెనికింది. ఇగో ప్రమోషన్ చాయ్ తాగుదామని చెప్పి ఏమన్నా వద్దా కాదు మళ్ళా చాయ్ తాగుదామని చెప్పి इधर आ। తీసుకొచ్చి नीला फॉर्म में चाय पीने बोल के बोला ना आई नो गंगू चाय पीने बोल के यहाँ ले लेके आ गए. కాలు పెంకిందా? గంగు వెళ్ళిపోయినా లేదా గంగు దొరికితే అయిపోతుంది కదా, ఎందుకు ఉరికిపించినావు అన్ననే? గంగ వెళ్ళిపోయినా? ఆడ లోపల రాసుకున్నాను కూడా. నాకు ఇట్లా లేపు కొంచెం అక్కడ దాకా ఇట్లా లేపు. పైర్ నొక్కు ఐస్ నార్మల్ ఐస్ అవుతాం. ఇట్లా ఇట్లా లేపు. అయితే లేదు
చాలా అయింది నాకు అర్థమైపోయి. నేను ఆగురా అని చెప్పి అయిపోతాయి కట్టుంటే ఇప్పుడు ఉడికినందుకు ఆయన కాలు పెనికింది కాలు పెళ్ళి లేదురా మీకు అంతా చెప్పినా కూడా వాడు అయిపోయాడు. వాడు ఏడున్నాడు గంగ వీడియో తీసి వదిలే అంత అంత లేపకు వదిలే. ఒక్క కాలే ఈ కాలు వదిలే, ఈ కాలు వదిలే. ఆగు ఆగు పెడతా ఆగురా ఆగురా. ఆగు కొన్ని నీళ్ళు తీసుకో లేదురా మీరు కొంచెమైనా శివా నీకు అంతా తెలియదా? లేదు నాకు చెప్పాలని అంత అది లేదా? మీ దోస్తు ఉంటే నాకు చెప్పాలా? నువ్వు నాకు చెప్పాలా శివ? ఏం ఫోన్లు తీసుకుర్రు? ఫోన్ ఇట తీసుకురు దాడి రాక పోదామని మీ దోస్తు అంట కదా. ఎవరు చెప్పిరా మా దోస్తు రోషన్ వాళ్ళ దోస్తానా చాలా అన్నాడు పదం పట్టుకొని వచ్చేసి తెలుసానా నీకు చెప్పేనేమో అనుకున్నా నాకు తెలియదు మీకు చెప్పేసి వచ్చినేమో వన్ వీలు గంగాన్ వీలు గంగో గంగో ఆ రూమ్ లో అరే ఆ రూమ్ లో పట్టుకో ఆ కుర్చీ తీసుకురా. ఏంది ఉక్క కాకుండా ఏంద్రా ఉక్క ఏంద్రా అది ఉక్క ఏంది? మళ్ళా పవి మంచి వాళ్ళు నువ్వు కాదు వీడియోలో మొత్తం కనబడదు. నువ్వు ఏం దా చేస్తున్నావు మొత్తం. నేను పిలుస్తాను పట్టుకురా నువ్వు కూర్చోనా నువ్వు కూర్చో నేను తీసుకొస్తానా. గంగుబాయ్ 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 అన్న పడిపోయింది బాయ్. కింద పడ్డాడు. అరే గంగుబాయ్ అరే బాయ్ అన్న కింద పడ్డాడు బాయ్. కాలు పెన్ కింద అన్నది. అన్న కాలు పెన్ కింద భయ ఉరికితే కింద పడ్డాడు జల్దీ కింద పడ్డాడు ఆయనకి నన్ను పట్టుకొచ్చింది నేనేం కదా నా పేరు చెప్పేసి బాయ్ ఇంత దూరం వచ్చి ఫంక్షన్ చేసుకున్నారా అంత ఏపించింది కాలు ఈయనే కాదు మీకు. ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చేయాలా? మీరు ఏం హాస్పిటల్ ఓడు కాదు. మీరు నాకు ఎందుకు మోసం చేస్తారు? నేను ఎందుకు నేనేం నాతో తిరగనికి మీకు అదైతుందా? బరువు అవుతుందా? చెప్పు ఏం రాత్రి ఏం దోస్తు నాకు చెప్తే ఏమైతుంది? వాళ్ళు చుట్టాలు బాగాలేదు అని చెప్పి కారు ఎందుకు కారు ఎవరు అడిగిరు? నేను బండి మీద తిరగాల? ఇంకోరు వచ్చిరు వీళ్ళు లోపల అనుకున్నాను. చెప్పు ఏం చేయాలా చెప్పు. నేను ఇట్లానే నానా పరిస్థితి చెప్పు. ఇంకల్నే తిరుగుతుండాలా? నువ్వు కారు ఎందుకు అడిగినావు? మొత్తం చెప్తాడు కుల్ల చెప్తాను. 4 రోజుల ముందు వారం ముందు చెప్పిన అన్న మా కుల్ల చెప్తున్నా ఇగో మా దోస్తు ఫామ్ అవుతుంది జర ప్రమోషన్ చేయాలని నేనే చెప్పిన. నేను మాట్లాడుకుంటుండే రాత్రి ఈయన మైరికాడికి తీసుకొని పోయిండు. ఆడ నుంచినప్పుడు కారు వేసుకొని వచ్చిండు. నడుగంగ మొన్న పోదామంటే ఇలాగ వచ్చిన. ఇప్పుడు నాకు ఫోన్ చేసింది ఫోన్ చేసింది ఇప్పుడు పక్కన ఎవరుండే గంగుండేనా ఈ ఐడియా హెల్త్ బాగాలేదని ఎవరు చెప్పారు? గంగ చెప్పిండు. నాకు అవసరమే లేదా నీకు ఎప్పుడు అట్లా? నాకేం అవసరం అని అది చెప్పుడు. నన్ను చూసేస్తారు ఇప్పుడు. ఏం చూస్తే ఇంతమంది కదా ఎవరు చెప్పారు? అరే వాళ్ళు చెప్తాను అమ్మ చూడనా నీ కాదు ఇవ్వాలని చెప్తున్నా. నేను చెప్తున్నా ఇది దొంగ నా చెప్తున్నా. అన్న నేను కూడా ఇర్ఫాన్ ఖాన్ మీద ఒట్టే చెప్తున్నా అన్న. దొంగ ఆడి నేను ఎప్పుడన్నా ఎక్కడికైనా పోయినా అన్న చెప్పింది తీసుకోవడం నేను బరాబర్ తిరుగుతా నీకు తెలుసా? నేను అన్ని తిరుగుతా. గంగా ఇచ్చిండు అన్న. నాకు అవసరం లేదు. అరే నువ్వు అబద్ధాలు చెప్పాలి. నాకు ఎందుకైనా నాకు పట్టిందా ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నా అవసరమే లేదన్నా. అరే చెప్పు చెప్తారు ఇప్పుడు అందరూ చెప్తున్నా. నేను చెప్తున్నా నేను ఎప్పుడన్నా ఎక్కడికైనా పోయినా అన్న. ఇగో నేను అంటున్నా కదా ఎందుకు కొరికినవరా నువ్వు? మళ్ళా అరే పిచ్చోళ్ళు అరే నీ ఇంత కట్టింది నువ్వు ఎందుకు కొరికినవు అంటున్నా. నించోని మాట్లాడితే అయిపోతున్నా. నేను మళ్ళా
కన్నా కదరా అన్న కొడతా అని పోయినా అన్న నేను. అవురా కొడతా అని చంపేస్తా చంపేస్తా అని చెప్పినాను అరే దాన్ని ఇప్పుడు నా కాలేంది మళ్ళా లక్షలు పెట్టాలా సారీ అన్న అవురా ఇగో నేను పోయేడుతుండే నా కారు ఎందుకు తీసుకొని పోయారు మీరు నేను బండి పైన తిరగాలా చెప్తానన్నా ఏం నాకు చెప్తావు రాదన్నా, నాకు కార్ అవసరం లేదన్నా. నేను అడుక్కుంటా, అన్న అడుక్కొని రానా అన్న. పెట్రోల్ అంతా వేయించుకొని అన్ని వేసుకొని నాకు చేసుకుంటే ఒకరోజు చచ్చిపోతారా మీ అందరి వల్ల అన్న నువ్వు అట్లా నేను అనొద్దన్నా, చెప్తున్నా కదా, అదే తప్పైందన్నా. అదే ఉంది పోదాం నడు పోదాం నా వద్దు అవసరం లేదు హాస్పిటల్ లేదు ఏం లేదు చచ్చిపోయినా రావద్దు మీరు. అర్థమైందా అనకన్నా, రేపటికి తప్పైందన్నా వీడియో వాళ్ళ. మీరు కనిపించాలా అప్పుడు చెప్తారా మీరు అన్న తప్పైందన్నా కావాల్సి చేయలేమన్నా అరే అనిల్ పోయి బండి తీసుకురా పో. అన్న బండి తీసుకురా ఆగి కాదు వద్దు, వెళ్ళిపోతా నేను. అవసరం లేదు. నాకు ఇంత వేసిరు కదా ఇట్లా వెళ్ళాలి, అందరికీ తెలుస్తుంది. మంచిగా ఉంటుంది. మీరు ఏం చేస్తున్నారు బయటికి సాక్షులు వేసుకోకుంటే ఎందుకు వచ్చినావు సాక్షులు లేకుంటానా వేసుకోవచ్చు కదా అన్న. మీరు నాకు చెప్పకుండా ఎందుకు వచ్చిర్రా అరే నేను చెప్తాం కదా లాస్ట్ తెలుస్తా కదా నాకు చెప్తాం కదా వచ్చినాక చెప్పామనుకున్నా. డాన్స్ ఆడుతున్నావా ఇంకా కొంచెం డాన్స్ మళ్ళీ తీసుకెళ్ళా బండి నువ్వు నా వేనా అన్న నా మాటినావు అన్న, ఇంతగానం చేస్తున్నావు అన్న. అబద్ధం ఆడాయో ఆ మయూరి కాడ శివన్న పాన్ తింటా అంటే వేనా కార్ తీసుకొని వచ్చిందన్న. వారం ముందు నేను వారం ముందు చెప్పినా అన్న. కారు పోదాం అన్న, బండి మీద వద్దు మళ్ళా లేనిది ఒకటి అవుతుంది అన్న. కారు పోదాం అన్న. తీసుకురా నా కార్ ఇచ్చే లేకపోతే నేను కార్ తీసుకొని వెళ్ళిపోతా నా కార్ ఇచ్చే నా బండి కాదు నా ఇంటి గడప కూడా దాటద్దురా మీరు. నాకు చాలు ఇంత పెద్ద కర్మ చేసి బండి తాళం తెచ్చి కార్ తాళం అన్న పోయినా నా బండిది కార్కి కార్ ఫోన్ చేసి వీళ్ళు ఆగానా ఒక 5 నిమిషాలు. ఏరా పో తాళం దే ఇంకా తాగురి కుక్కలు తాగుతారా ఇంకా తాగురు ఇంకా ఏమైనా తెచ్చుకొని తాగేడుతుండే ప్రమోషన్ చేసేటోడు చేసి వస్తాడు. రాత్రికి వచ్చిరంట మీరు రాత్రికి వచ్చిరంట మీరు నా మబ్బులు వచ్చినాము 3 గంటలకేమో రాత్రి రాలే. పోనా బండిదే పోనీ ఇక్కలు సోఫా మీద అరే ఎవరు తాగిరు అవన్నీ నా మీద కాళ్ళు నొప్పిలేసి ఇంటాం అనుకుంటే మీరేమో బయట వచ్చి ఎంజాయ్ చేస్తారు. అయ్యో నాదైతే తప్పులేదన్నా. నేను వారం ముందే మనోడు అడిగితే నేను చెప్పిన ఆ పైసలు నాకు చెప్పి పోనీకి హెల్త్ కార్ నా కార్ ఎందుకు రా మీరు నన్ను ఎట్లా తిరగాల అవసరం నేను తిరగలే. ఏం చెప్పారు అన్న పొద్దున దాకా వస్తాను. ఇప్పుడు టైం ఎంత అవుతుందన్నా టైం ఎంత అవుతుంది 6 అవుతుంది. ఒక స్నాపులు పెట్టుకొని డాన్స్ ఆడడానికి నేను వీడియో చూసి వచ్చినా. నేను స్నాప్ వాడు కాదు అవి వంశీగాడు పెట్టి సరే పెడితే పెట్టిండి చూసి వచ్చినా నేను. అడుగుదాం అన్న. రాత్రి నేను ఏడున్నా కుల్లేపు నేను ఏడుకొచ్చిన మీతో కారు ఎవరు తెచ్చారు ఈ ఐడియా నేను వారం ముందు రోజు చెప్పినా అన్న. మనం హెల్త్ బాగాలేదు అని చెప్పి ఎవరు చెప్పి నేను చెప్పాలన్న మాట నిజంగా చెప్పలే. మళ్ళీ ఈడికి వచ్చిన తర్వాత అన్నకన్నా ఫోన్ చేయాలి కదా మళ్ళీ. నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు అరే తీయు నువ్వే తీనాడు కడి కాలి కట్టాలి కదండి. అరే అరే నిజమేదో చెప్పే కట్ట పాప నా మీద డౌట్ పడుతున్నాయనే. మరి నా మీద పడుతుండవా నేనేం చేసినా చెప్పు. నేను ఎప్పుడు చెప్పినా కట్టప్ప కుల్ల చెప్పు నాకు చెప్పినా బాయ్ ఇప్పుడు మీ ఫ్రెండ్దే కదా. అయితే నేను అడగలేదు బాగలేదు అది అని చెప్పలేదు. నువ్వు అట్లా చెప్పాక మొత్తం నా మీద బాగలేదు అని చెప్పినా లేదు. ఒక మాట అడగాను అడుగు. నీకు ఐడియా నేను చెప్పిన అడుగు ఒక మాట. ఏం ఐడియా? నీకు బాగాలేదు కారు పట్టుకరా అని నేను చెప్పిన. అన్నకు బాగాలేదని కారు పట్టుకొచ్చిన దానికి ఏం సంబంధం ఉంది? ఇప్పుడు చుట్టాలకు బాగాలేదు నాకు కారు కావాలన్నా ఇక్కడ దాకా పోయేసి వస్తా అంటేనే ఆ కారు ఇచ్చింది. అవ్వ నా పోయినా వచ్చినా నా గంగుది ఉందిగా వచ్చినాక చెప్తామని చెప్పి ఇప్పుడు నీకు అర్థమైందా? నీకు అర్థమైందా? మీ చుట్టాల దగ్గర పోయినామా ఎవరి దగ్గర పోయినా ఫోన్ చేయి వదిలేస్తానే. నాకైతే రాత్రి ఆడికి వచ్చిండు నా ప్యారడైస్ కాడికి కలిసిండు. నేను ఎక్కిన కారు నాకు అవసరం లేదు. నా బండ్లు కూడా 2 బండ్లు అలా ప్యారడైస్ చెప్పలే నాకు అవసరం లేదు. 4 రోజుల ముందు చెప్పినా 4 రోజుల ముందు ఏమన్నా నాకు నిన్న రాత్రి వచ్చిండు.
అంతా నా మీద వేస్తురా నా మొత్తము. నాకేం పట్టిందా ఏనికి నాకేం అవసరం అన్నా? ఇది నా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ కదా మా ఫ్రెండ్ దగ్గర ఆయన నువ్వు ఆ ఒక్క ఇంట్లో కొట్టుకుంటా నాకు చెప్తావు. ఇగో నాకు ఎప్పుడు కాదు. నేను కూడా చెప్తే నేను కూడా ఎంజాయ్ చేస్తా. ఏం చెప్పారా అన్నా, ఇగో తప్పు అయిపోయింది అన్నా. తిరిగే ముందట మీకుండాలా పోయిందన్న, అర్థమైందా? నాతో తిరగని నేను ఫామ్ హౌస్ వస్తే ఏడుపారా మీకు? అన్నా, అర్థం చేసుకోవాలన్నా నువ్వు. నేను ఇన్ కేసు నా కాలు బెనికింది అని చెప్పకపోతే ఇంకా ఉరిపించేటోడు. నా కాలు నేను బెనికలే మంచిగా వచ్చిన కోపం దాని మీకు దుంకినా ఎంత లోతుంది చూడు కొంచెం ఒకసారి. నొప్పి అంతే. చెయ్యి దెబ్బ మీరు ఇప్పుడు నడుచుకుంటూ రావాలరా మీరు? నేను అంటున్నా కదా, కారు కూడా తీసుకొని పోతా. నేను ఇప్పుడు కూడా నా కాలు మంచిగా ఉందని ఎందుకు చెప్తున్నా అంటే జనాలు తిడతారనే చెప్తున్నా. ఏంది అదే ఎడ్డోన్ అని ఇక్కడ అంటుకుంది. అర్థమైందా? ఇక్కడ నేను ఎడ్డోని పెద్ద ఎడ్డోన్ అని చెప్పి ఓడిది తీసుకాయ ఫామ్ మజా కాదరా. ఏమని చెప్పాలా మన చెప్పు? ఏం కారు? అయినా కారు పంపించాలా ఇప్పుడు? నేను బండి మీద వచ్చినాం ఇద్దరం. బండి మీద అయినా ఏం తప్పైపోయింది వద్దురా. మీకు పోరీలు ఉండాలి అన్న కాదు, మీకు పోరీలు ఉండాలి. ఏం ఏంది? కాలు పట్టుకొని అరే నా కాలుకి ఏం కాలేరా బాయ్, పోనీ వదిలే. వద్దేరా బాయ్, ఇప్పుడు నిజంగా పడేస్తారు ఏంది? అరే పొద్దున వద్దు. నేను ఇప్పుడు వెళ్ళిపోతా, మీరు బస్సులో రండి. మీకు కారాలు తొడదొక్కుతున్నావా? వద్దు లేవరు.